హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనము చామగడ్డలతో చెరువు పక్కిలేసి పులుసు పెడుతున్నామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందుకోసం చామగడ్డలు కుక్కర్లో పెట్టుకోవాలండి. ఒక 4-5 విజిల్స్ రావాలి. ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల మనము ఇవి చెరువు పక్కిలు అండి, ఎండు చెరువు పక్కిలు. ఇప్పుడు వీటిని తల అవన్నీ బాగా ఒలిచేసుకొని క్లీన్ చేసుకోవాలి. వేనీళ్ళలో నానబెట్టుకోవాలండి ఒక 10 మినిట్స్. ఇప్పుడు వేనీళ్ళు నానబెట్టుకొని రెడీ చేసి పెట్టేసుకున్నాను. బాగా వాష్ చేసేసుకొని చామగడ్డలు ముక్కలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఇవి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఉంటే చాలండి. గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు, కొంచెం పచ్చివాసన పోతే చాలు, అంతే. మగ్గాయి కదా. ఇప్పుడు మనం ఒలిచిపెట్టుకున్నది చెరువు చేపలు అవి వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనము చేపలు వేయించినప్పుడు ఎలా ఉంటాయో క్రిస్పీగా అట్లా ఉంటుందండి. కూరలో కూడా అందువల్ల బాగా క్రిస్పీగా వేయించుకోవాలి చేపలని. ఇప్పుడు ఇందులో ఒక 3 టమోటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు వేసుకోవాలి టమోటాలు మగ్గడానికి. సాల్ట్ వేయడం వల్ల టమోటాలు ఈజీగా మగ్గిపోతాయండి. వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇది మగ్గిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. 1 మినిట్ తర్వాత చూసారా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న చామగడ్డలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఇందులో కొంచెం కారం, వేసుకోవాలి. రుచికి సరిపడా కారం. నేనైతే కారం ఎక్కువే తింటామండి, అందుకే కారం వేస్తున్నాను. మీ రుచికి సరిపడా తీసుకొని కారం, కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు చింతపండు నీళ్ళు రెడీ చేసి పెట్టేసుకున్నానని అది కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ కూడా కలుపుకోవాలి. కొంచెం వాటర్ కలిపేసుకొని రెడీ చేసేయాలండి. ఈ వీడియో 3 డేస్ అవుతుందండి చేసి. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను, అంటే కాస్త హెల్త్ బాగాలేక 4 డేస్ నుంచి వీడియోస్ ఏం పెట్టలేదు. ఇంకా వీడియో ఒకటి ఉందని ఇది అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు. చూసారా కూర అయితే రెడీ అయిపోయింది. చిక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. చామగడ్డ చెరువు పక్కిలు, ఎండు చెరువు పక్కిలు అండి. ఇది జ్వరానికి, జలుబుకి అట్లా చేసినప్పుడు బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.